నమస్తే ఫ్రెండ్స్. సలార్ టికెట్ చాలా కాస్ట్లీ గురు. పాజిటివ్ టాక్ రావడంతో ఈరోజు ఫస్ట్ షో సెకండ్ షో థియేటర్ల దగ్గర మాస్ జాతర, మాస్ ఫెస్టివల్ ప్రతి థియేటర్ దగ్గర కానొస్తుంది. టికెట్ కోసం డిమాండ్ మాత్రం మామూలుగా లేదు. కొన్ని వేలు ఇచ్చినా కానీ టికెట్ దొరకని పరిస్థితి థియేటర్ దగ్గర. కొందరికి అభిమాన థియేటర్లు ఉంటాయి, కొందరికైతే ఇష్టమైన థియేటర్లో చూడాలని ఎక్స్ రోడ్ కానీ మెయిన్ సెంటర్లో. అలాంటి మెయిన్ థియేటర్ల దగ్గర టికెట్కు ఎంత డిమాండ్ ఉందంటే బీభత్సమైన డిమాండ్. సంక్రాంతి మూమెంట్లో ఒక బ్లాక్ బాస్టర్ బొమ్మకి ఫ్యామిలీ ఆడియన్స్ ఒక జాతరలా కానొస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ప్రతి థియేటర్ దగ్గర కానొస్తుంది. అంత క్రౌడ్, టాక్ ప్రభావం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కరు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ అంటేనే ఆల్రెడీ ఫిక్స్, సినిమా చూడాలి. అందులోనూ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. థియేటర్ దగ్గర మాస్ రచ్చ, మాస్ సెలబ్రేషన్స్, ఒక రేంజ్ క్రౌడ్ కానొస్తుంది. రేపు సాటర్డే సండే మండే వరకు ప్రభాస్ సాలార్ ఊచకోత ఏ రేంజ్లో ఉంటుందో బాక్స్ ఆఫీస్ మాత్రం ఊహించని లెక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉండబోతుంది. ఓవర్సీస్లో మాత్రం పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవర్సీస్లో ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్లోనే నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. టోటల్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగే 4 మిలియన్స్ కంప్లీట్ చేసింది. పాజిటివ్ టాక్ వచ్చింది. ఓ పక్క ఎలివేషన్ షాట్స్ అనేది, యూత్ అనేది, జెంట్స్ అనేది, లేడీస్ అనేది ప్రతి ఒక్కరు అంత ఇష్టపడుతున్నారు. లేడీస్ కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ప్రభాస్ కొన్ని ఎలివేషన్స్లో చాలా బాగుందండి. ప్రభాస్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ చాలా 10 సార్లు చూడాలనిపిస్తుందని లేడీస్ చెప్తా ఉంటే, ఈ మధ్య కాలంలో ప్రతి ఆడియన్స్ గొప్ప కథ ఉందా లేకపోతే డిఫరెంట్ అన్నది లేదు. చూసిన 2.5 గంటలు 3 గంటలు థియేటర్లో ఎలా ఎంజాయ్ చేసాం, ఎలాంటి గూస్ బంప్స్ వచ్చినాయి, ఇంపాక్ట్ మనకు కొత్త లోకానికి ఆ ఎలివేషన్ షాట్స్ కానీ హీరో మనల్ని మెస్పరైజ్ చేసే లాగా ఎలా నటించాడు అదే చూస్తున్నారు. అంతకు మించి ఊహించినంత సాలార్ సినిమాలో ఉంది. అదే కనెక్ట్ అయ్యారు పబ్లిక్. అయితే ఈరోజు మొదటి రోజు ఫస్ట్ షో సెకండ్ షో థియేటర్ దగ్గర మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు సాలార్ టికెట్కు ఉన్నంత డిమాండ్ దేనికి లేదబ్బా. అంత క్రౌడ్ ఉంది ప్రతి థియేటర్లో. అయితే ప్రభాస్ అభిమానులు బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి బ్లాక్ బాస్టర్ రాలేదు అనుకున్నంత రేంజ్లో. సాహో కానీ, రాధేశ్యాము కానీ, మన వచ్చిన ఆదిపురుషు కానీ సక్సెస్ కాలేదు. 100 కోట్లు కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అంచనాలను అన్నిటినీ పటాపంచాలు చేస్తూ అంతకు మించిన రేంజ్లో టాక్ బయటకు వచ్చింది. రాత్రి మిడ్నైట్ షో క్రౌడ్ అయితే నెవర్ బిఫోర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత పబ్లిక్ ఎప్పుడు రాలేదండి. కొన్ని సెంటర్లో అయితే అంత ఘోరంగా వచ్చేసారు. అదే పబ్లిక్ ఫస్ట్ షో సెకండ్ షో కానొస్తుంది థియేటర్ల దగ్గర. టికెట్ మాత్రం చాలా కాస్ట్లీ గురు. అంత డిమాండ్ ఉంది. ఎక్కడ చూసినా కానీ సోల్డ్ అవుట్. మెయిన్ థియేటర్ల దగ్గర అయితే కొన్ని సెంటర్లో సండే వరకు టికెట్లు నో టికెట్, అన్నీ హౌస్ఫుల్. మండే రోజు కూడా 90% హౌస్ఫుల్ మెయిన్ సెంటర్ల థియేటర్లలో. అయితే క్లైమాక్స్లో ఒకటి మాంకాళి లాగా ప్రభాస్ ఆ ఫైట్స్ తర్వాత ఒక షాట్ వస్తుంది. దానికైతే భలే కనెక్ట్ అయ్యారబ్బా. ఇంటర్వెల్కి ముందుకు వచ్చే ఫైట్ కనెక్ట్ అయ్యారు. మదర్ అండ్ సన్ సెంటిమెంటు, ఎమోషన్ క్యారీ చేస్తూ వాళ్ళిద్దరు చాలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఇవన్నీ కుదిరినాయి. డైరెక్షన్ కుదిరింది, ప్రభాస్ యాక్టింగ్, మదర్ యాక్టింగ్, పృథ్వీరాజ్ క్యారెక్టర్ ప్రతి ఒక్కటి కుదిరినాయి. కాబట్టే డైరెక్షన్ అన్ని విధాలా బాగుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ థియేటర్ల దగ్గర మాస్ రచ్చ ఒక రేంజ్ కానొస్తూనే ఉంది. ఈరోజు మాత్రం టికెట్ దొరికినోడు అదృష్టవంతుడు. ఫస్ట్ షో సెకండ్ షో ఆ రేంజ్ డిమాండ్ ఉందంట. పార్ట్ 1 ఇంత భయంకరమైన బ్లాక్ బాస్టర్ అయింది. సాలార్ పార్ట్ 2కు మాత్రం ఎంత క్రేజ్ ఉంటుందో. పార్ట్ 1 క్రేజ్ అయితే ఆటోమేటిక్గా బజ్ క్రియేట్ అవుతుంది. కానీ పుష్ప, బాహుబలి, కేజీఎఫ్ ఈ పార్ట్ 2ల కన్నా సాలార్ మూవీకి అంతకన్నా పెద్ద ఇంపాక్ట్ బజ్ క్రియేట్ అవ్వడం మాత్రం గ్యారంటీ. టాక్ అలాంటి క్రియేట్ చేసింది ఫస్ట్ పార్ట్. ఒకసారి చూస్తేనే కానీ సాలార్ అనేది మైండ్లో నుంచి పోదు.